పడ్డాడో ఆ అబ్బాయి తాలూకా బంధువులందరూ వెళ్ళడం జరిగింది. కేజీహెచ్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది మెడికవర్లో ఇప్పుడు చాలా తీవ్రమైన హెడ్ ఇంజరీస్తో అన్కాన్షియస్ స్టేట్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ చేసుకున్నాడు. సర్జరీ కూడా అయింది. ప్రజెంట్ ట్రీట్మెంట్లో అబ్బాయి ఉన్నాడండి. దీనికి ఇన్సిడెంట్కి సంబంధించి పూర్వాపరాలు మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఏంటంటే ఈ తాడి సాయి అనే అబ్బాయికి అదే మన ఈ విలేజ్ ఉంది కదండి పాలవలస గ్రామంలో ఉండే ఒక అమ్మాయితో ప్రేమ సంబంధాలు ఉన్నాయని మాకు ఎంక్వైరీలో తెలిసిందండి. ఆ క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ ఫోన్లో చెప్పుకున్న ప్రకారంగా 7వ తారీఖున వాళ్ళిద్దరూ ఈ పాలవలస గ్రామంలో కలవడం కోసం నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో ఫోన్ ఇన్ఫర్మేషన్ మీద ఇద్దరు అనుకున్న ప్రకారంగా ఈ తాడి సాయి అనే అబ్బాయి ఆ రోజు అర్ధరాత్రి ఆ గ్రామంలోకి వెళ్ళడం జరిగిందండి. ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి ఇద్దరు ఒక ప్రైవసీగా ఉండే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగు 2nd ఫ్లోర్ ఉంటుంది, ఆ పైకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారండి. ఈ అమ్మాయి ఇంట్లోంచి బాత్రూమ్కనే వెళ్ళిన అమ్మాయి బయటికి రాలేదని చెప్పేసి ఈ అమ్మాయి తాలూకా మేనమామ రౌతు శ్రీనివాసు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మాయిని ఎందుకు బాత్రూమ్కని వెళ్ళి ఎంతసేపు రావట్లేదని చుట్టుపక్కలంతా వెతికారు. అప్పటికి ఒక బైకు ఈ తాడి సాయి వేసుకొని వెళ్ళిన ఒక 2 వీలరు ఆ దగ్గరలో ఉన్నది. ఆ 2 వీలర్ను చూసి చిన్న అనుమానం వచ్చి ఆ చుట్టుపక్కల ఎతికి ఆ పైకి డాబా మీదకి వెళ్ళేసరికి ఈ అబ్బాయి అక్కడ లోన్లీగా అక్కడ ఉండడం జరిగింది. ఆ రౌతు శ్రీనివాసన ఆయన మేనమామ ఎవడో నువ్వు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కేకేసేటప్పటికి ఆ భయానికి ఎవరైతే ఈ కుర్రవాడు ఉన్నాడో తాడి సాయి ఫాస్ట్గా ఆ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు అని చెప్పి ఈ రౌతు శ్రీనివాస్ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. కానీ పడిపోయినప్పుడు చాలా తీవ్రమైన హెడ్ ఇంజరీస్ ఆయనకి జరిగాయండి. అప్పటి నుంచి కూడా ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు, తెలివి రాలేదు. ఆయన అప్పుడు కాన్షియస్ వస్తే కానీ మనకి ఫ్యాక్ట్స్ అనేది ఇంకా బయటపడవలసిన అవసరం ఇంకా ఉన్నది. ఈ క్రమంలో వీళ్ళని ఈ తాలూకా రౌతు శ్రీని వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే ఈ విధంగా నేను కేకేశానండి, భయంకి వెళ్ళిపోయి పడిపోయాడని చెప్తున్నారు. కానీ గాయపడిన తాడి సాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇది పడింది కాదండి, వాళ్ళే ఏదో చేసేసారండి అన్యాయంగా. ఇంతకుముందు కూడా ఈ అమ్మాయి విషయంలో మా అబ్బాయి తాలూకా సిస్టర్కి ఎవరికో ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు 1 year బ్యాక్ ఎప్పుడు. ఆ క్రమంలోనే ఈ విధంగా మా అబ్బాయిని ఆ అమ్మాయితోటి స్నేహంగా ఉంటున్నాడని చెప్పి ఎలాగైనా తొలగించాలని చెప్పి ప్లాన్ ప్రకారం చేశారని ఇప్పుడు గాయపడిన సాయి తాలూకా కుటుంబ సభ్యులు అభియోగం పెట్టడం, ఈ అబ్బాయికి తెలివి లేకపోవడం, ఈ 4-5 రోజుల నుంచి కూడా పాపం ఆ గ్రామంలో బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకా కరెక్ట్గా చేయాలి, అన్యాయంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీని మీద మాకు దర్యాప్తులో ఎంక్వైరీ తెలుస్తుంది, ఒకటి చదువుతుంది కానీ వాళ్ళ అభియోగాలు ఒకలాగా ఉన్నాయని చెప్పి మా డీసీపీ గారు తెలియజేయడం జరిగింది. డీసీపీ గారు సిపి గారి ఆధ్వర్యంలో సిపి గారు దీన్ని ఆలోచించి